ఫ్రెండ్స్ చూడండి, వేసిన పప్పు చెక్క, వేసిన పప్పు ఆయిల్ తీస్తారు కదా, దానిలో వచ్చిన చెక్క. దీనికోసమే నేను చూస్తున్నానండి. నాకైతే నిజంగా పెద్ద బంగారం దొరికినట్టు ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే ఇది చెట్లకు అంత మంచిదండి, చాలా మంచిది. చాలాసార్లు ట్రై చేశాను, చివరికి ఆయిల్ వాళ్ళు నాకు ఇచ్చారు. ఒక 5 కేజీలు తెప్పించుకున్నాను. చూడండి, ఈ చెట్లకు చాలా మంచిది. పేడ ఎలా చేస్తుందో ఇది కూడా అంత మంచి చేస్తుందండి. దొరకటం లేదు మా వైజాగ్లో. మొత్తానికి నేను తెప్పించుకున్నాను. చాలా మంచిదండి ఇది వేసిన పప్పు చెక్క, ఆయిల్ దీనిగా ఉన్న చెక్క. చూడండి, వెజిటబుల్ వేస్ట్ వాటరు. నిన్న కొద్దిగా ఈ వేసిన పప్పు చెక్క వేశాను, కొద్దిగా కరిగిపోయింది. కొద్దిగా వేస్ట్ ఆయిల్ ఉంటే కూడా అది కూడా వేసాను. సో దీనిలో ఈ వెజిటబుల్ వాటరు ప్లస్ వేసిన పప్పు చెక్క కొద్దిగా ఉన్నది ప్లస్ ఆయిల్ కలిపింది, వేస్ట్ ఆయిల్. దీనిలో మళ్ళీ కొద్దిగా ఈ వేసిన పప్పు చెక్క అనేది వేద్దాము. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, ఇది దొరికిందని చాలా చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నువ్వు చెక్క వేస్తున్నాను. నువ్వు చెక్క కూడా ఏముంది, ఒక్కరోజు ఆగితే శుభ్రంగా కరిగిపోతుందండి వాటర్లో. సో చూడండి, బెల్లం వేస్తున్నాను. సో ఇదంతా ఏమవుతుంది, రేపటికి 2 డేస్ కరిగిపోయి ఫర్మెంటైజ్ అవుతుందండి. ఇలా నీడలోనే పెట్టుకోవాలి, క్లాక్ వైజ్ మనము తిప్పుతూ ఉండాలి. 2-3 డేస్కి మొత్తం కరిగిపోతుంది. ఇది చెట్లకి ఇస్తే సూపర్గా మనకు కాపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం మనకెలా ఫ్రూట్ జ్యూసులు అవసరమో, ఈ బెల్లం కలిపిన వెజిటబుల్ కిచెన్ కంపోస్ట్ వాటర్ కానీ, ఈ చెక్కల వాటర్ కానీ బలానికి మొక్కలకి సో వాటర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫర్ ప్లాంట్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మళ్ళీ ఇది కరిగాక మీకు పోస్తూ చూపిస్తానండి సెకండ్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.